జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు చెప్పి రామకృష్ణ మఠంలో మీ ముందు మాట్లాడగలిగే జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు మాతా శారదామాయి, రామకృష్ణ పరమహంస గారు, స్వామి వివేకానంద వీళ్ళ ఆశీర్వాదాలతో ఒక అద్భుతమైన భారతదేశాన్ని తయారు చేయాలని, దానికోసం నా వంతు కర్తవ్యంగా నేను కృషి చేస్తాను అని ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. ఈ దేశానికి ఒక గొప్ప భవిష్యత్తు ఉన్నది అని కూడా నాకు అనిపిస్తుంది. కాబట్టి ముందుగా మీ అందరికీ అభినందనలు. ప్రవాహంలోకి పడి కొట్టుకుపోకుండా ఆ ప్రవాహం నుంచి నేను విడిగా ఈత కొడతాను అన్న ధైర్యాన్ని మీలో తెచ్చుకొని ఈరోజు ఇక్కడికి రావడం. కేవలం మీరే ఎందుకు వచ్చారు? హైదరాబాద్లో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది యువత ఉంది. కానీ ఆ యువతలో మీరు మాత్రమే ఏదో చేద్దామన్న తపన ఉండడం వల్ల ఈరోజు ఇక్కడికి రాగలిగారు. ఎంతోమంది మిమ్మల్ని ఏం వెళతావులే, ఎందుకు వెళ్ళాలి అక్కడికి, ఏమొస్తుంది, సినిమాకు వెళదాము, లేకుంటే ఎలాగ ట్యాంక్ బండ్ మీద తిరుగుదాము, అలా ప్రోత్సహించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మిమ్మల్ని. కానీ వాళ్లకు నో అని చెప్పి మేమొక భారతదేశ నిర్మాణంలో నా వంతు కర్తవ్యం ఏంటి అని నేను చర్చించడానికి వెళుతున్నాను అని మీరు ఈరోజుకి వచ్చారు. ఇటువంటి స్ఫూర్తిని, ఇటువంటి శక్తిని కనుక రాబోయే రోజుల్లో మనం ఇలాగే ఉంచుకొని మన ద్వారా ఇటువంటి వాళ్లను ఇంకో 100 మందిని 1000 మందిని తయారు చేయగలిగితే కొన్ని సంవత్సరాల్లోనే ఒక అద్భుతమైన భారతదేశ పునర్నిర్మాణం మనమంతా కలిసి చేయవచ్చని ఇప్పుడే గురువుజీ స్వామీజీ బోధమయానంద గారు చెప్పడం జరిగిందన్నమాట. కొన్ని వందల, ఒక 150 సంవత్సరాల ముందు మన భారతదేశంలో ఉన్న పరిస్థితిని, ఆ తరువాత భారతదేశ యువతను ఎంతో స్ఫూర్తినిచ్చిన స్వామి వివేకానందుల వారి వచనాలు, ఆయన చెప్పిన పలుకులు ఇక్కడ మనం విన్నాం. మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు మనం సెల్ ఫోన్లు ఛార్జీలు పెట్టుకోవడానికి మటుకు ఎప్పుడు మర్చిపోరు. మీరు రాత్రి అవ్వగానే ఎలాగో ఒక సెల్ ఫోన్ ఛార్జ్ అయిపోవాలి. దానికి అంత ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నప్పుడు మనల్ని ఎప్పుడు మనం ఛార్జ్ చేసుకుంటున్నామని మీరు అడగాలన్నమాట. రోజు మనం ఛార్జ్ అవుతున్నామా? సెల్ ఫోన్ ఛార్జ్ అవుతే సరిపోతుందా? మనం కూడా ఛార్జ్ అవ్వాలి దాంతో పాటు అని మీరు నిర్ణయించుకోవాలి. ఆ ఛార్జింగ్ మీరు అవ్వాలనుకుంటే ఉదయం లేవగానే వివేకానందుల వారి పుస్తకం నుంచి ఒక్క సూక్తి చదవండి చాలు. ఆ రోజంతా ఎంతో ఛార్జ్తో మీరు ఉండగలరన్నమాట. ఆ విధమైన సాహిత్యం మనకు ఇక్కడ రామకృష్ణ మఠంలో ఉన్న బుక్ స్టాల్లో దొరుకుతుంది. అందువల్ల ప్రతిరోజు ఉదయం లేవగానే క్రమం తప్పకుండా ఒక వివేకానందుల వారి సూక్తి చదివి, కేవలం చదవడం మాత్రమే కాకుండా దానిలో ఉన్న స్ఫూర్తిని మీలో నింపుకోవాలి. అలా నింపుకున్నప్పుడు ఒక స్ఫూర్తి పొందిన యువకుడు ఎప్పుడైతే తిరుగుతాడో సమాజంలో, అటువంటి వ్యక్తిని చూసి ఎంతో మందిని స్ఫూర్తి పొందుతారు. కాబట్టి అటువంటి స్ఫూర్తి ప్రదాతలు మీరు అవ్వాలని కోరుకుంటూ ఈరోజు కొంతసేపు మీతో ఆ స్ఫూర్తిని నింపడానికి నా వంతు ప్రయత్నం నేను ఈరోజు చేస్తాను. భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ది డీహ్యూమనైజేషన్ ప్రాసెస్ మొదలైందన్నమాట. మనిషిలో ఉన్న క్వాలిటీస్, ఏవైతే గుణగణాలు ఉండాలో వాటి నుంచి మనిషి దూరంగా వెళ్ళిపోతున్నాడు. మనకు ఎలాంటి గుణగణాలు కావాలి అంటే, ఎదుటివాడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు మనవని, మనం సమాజానికి ఏ విధంగా సేవ చేయాలని, మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి అని, మన దేశ ఔన్నత్యాన్ని ఎలా పెంపొందించాలని, ఇవి ఒక మనిషిలో కావలసినటువంటి గుణగణాలు, లక్షణాలు. కానీ కాలక్రమేణా ఈ లక్షణాలు తగ్గిపోతూ వస్తున్నాయి. మనిషి స్వార్థపరుడవుతున్నాడు, మనిషి ధనం వెంట పడిపోతున్నాడు. సమాజం ఎటు వెళ్ళినా పర్వాలేదు,
నేను బాగుండాలి అన్న విషయాలు మాత్రమే ఆలోచిస్తున్నాడు తనప. నేను సమాజానికి ఉపయోగపడి, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ది డీహ్యూమనైజేషన్. ఇటువంటి విషయాలు మనం సమాజంలో చూస్తుంటే రోజు పేపర్ తీయగానే మీకు దేశంలో జరుగుతున్న సంఘటనలు మీకు కనిపిస్తాయి. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు మీరు చూడవచ్చు. కట్నం పేరుట డబ్బుతో హింసలు పెడుతున్న మనిషిని మీరు చూడొచ్చు. చిన్న పిల్లలని చూడకుండా కూడా వాళ్ళ మీద చేస్తున్న నరాధముల్ని మీరు చూడొచ్చు. ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ది డీహ్యూమనైజేషన్. కాబట్టి ఏ సమాజంలో అయితే ఇటువంటి మానవతా విలువలు తగ్గిపోతాయో, ఎటువంటి సమాజంలో అయితే ఇలాంటి గుణగణాలు తగ్గిపోతాయో, అటువంటి సమాజంలో, అటువంటి దేశంలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా లేకున్నా, ఎంత సంపద ఉన్నా దానివల్ల ఏ విధమైన మంచి జరగదు సమాజానికి. కాబట్టి సమాజానికి కావలసినది గుణగణాలు నింపుకున్న యువత, గుణగణాలు నింపుకున్న మనుషులు కావాలి సమాజానికి. కాబట్టి ఆ ప్రక్రియ రామకృష్ణ మఠ్ ద్వారా జరుగుతుందన్నమాట. చిన్న పిల్లల నుంచి తల్లిదండ్రుల వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ జరుపుతూ సమాజానికి నేనేమైనా చెయ్యాలన్న భావనలు చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మనస్సులో ప్రతిబింబింపజేస్తూ వాళ్ళ మనస్సులను మార్చి, వాళ్ళ ఆలోచన విధానాలను మార్చి దేశానికి ఎలా ఉపయోగపడాలి అన్న కృషి ఇక్కడ జరుగుతుందన్నమాట. ఆ కృషిలో భాగంగా ఈరోజు మీరు వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు మార్చాలన్నా, ఒక దేశం యొక్క భవిష్యత్తు తిరిగి రాయాలన్నా కేవలం యువత మాత్రమే చేయగలరు అని ప్రపంచ దేశాలలో జరిగిన అనేక ఘటనల ద్వారా మనకు తెలుసుకోగలరు. 1945వ సంవత్సరంలో జపాన్ దేశంలో హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద అణుబాంబు దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న యువత నిర్ణయించుకుంది ఈ దేశాన్ని ఒక అద్భుత దేశంగా తయారు చేస్తామని. చూడండి, ఇప్పుడు చిన్న దేశమైన జపాన్ ప్రపంచ దేశాల్లో అతి ముఖ్యమైన దేశంగా వెలుగొందుతుంది, అది ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా 20 సంవత్సరాల క్రితం చైనా దేశంలో కూడా యువతతో నిండిపోయింది చైనా దేశం. అప్పటి యువత నిర్ణయించుకున్నారు, మేము మా దేశాన్ని ఒక గొప్ప దేశంగా చేస్తామని. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చైనా దేశం ప్రభావం మీకు కనపడుతుంది. అక్కడ కూడా ఆ దేశాన్ని మార్చింది, ఆ దేశం యొక్క భూమికను మార్చింది కూడా యువత. ఇదే కోవలో 2020వ సంవత్సరం నాటికి భారతదేశంలో సరాసరి వయస్సు 29 సంవత్సరాలు కాబోతోంది. అంటే భారతదేశం అంతా యువతతో నిండిపోబోతోంది. నిండిపోవడం మొదలైంది 2020వ సంవత్సరానికి. ఇంకా దాని సంఖ్య ఇంకా ఎక్కువ కాబోతుంది. అందువల్ల మన దేశాన్ని మార్చడానికి సరి అయిన అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది. కేవలం అవకాశం వచ్చినంత మాత్రాన సరిపోదు. వీ హ్యావ్ టు రేజ్ అప్ టు ది అకేషన్. ఆ అకేషన్ కనుక మనం రేజ్ అవ్వకుంటే దెన్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఫ్యూచర్ ఫర్ దిస్ నేషన్. అందువల్ల ఇక్కడ ఉన్న యువతందరికీ నేను విజ్ఞప్తి చేస్తుందంటే, ఒక మహోన్నతమైన సమయం మన ముందు ఆసన్నమైంది. కాబట్టి ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి, ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆ సమయంలో నేను కూడా ఒక సమిధనవుతాను అని మీరు నిర్ణయించుకున్న రోజున ఒక అద్భుతమైన భారతదేశం, ఏ భారతదేశం గురించి అయితే మనం విన్నామో, మనం చరిత్రలో చదువుకున్నామో, అటువంటి భారతదేశాన్ని మన్నా నిర్మించడం చాలా అవసరం. అందులో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశం యొక్క చరిత్ర, విలువలు ఎంతో గొప్పమైనవి. ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతరులను కొత్త వాళ్ళుగా చూస్తారు. మీరు ఏదైనా దేశానికి వెళ్ళి చూడండి, దట్ కంట్రీ విల్ నాట్ అబ్జర్వ్ యూ సో ఈజీలీ. మిమ్మల్ని ఒక బయటి వాళ్ళుగా చూస్తుంటారు. కానీ భారతదేశ వైశిష్టత ఏంటంటే, ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్లను మనం కలుపుకోగలిగిన సామర్థ్యము, అదేవిధంగా మన ఆలోచన విధానాలలో ఆ విధమైన సంస్కారం మనకున్నది. ప్రతి ఒక్కరిని మన కుటుంబ సభ్యులుగా భావించే మన విలువలు మనలో ఉన్నాయి. కానీ ఆ విలువల నుంచి మనం దూరం వెళ్ళకూడదు ఇన్ ది నేమ్ ఆఫ్ డీహ్యూమనైజేషన్. అదే స్వామి వివేకానంద గారు మనకు చెప్పినది, మనకు చూపించినది. ఆయన
11 సెప్టెంబరు 1893 సంవత్సరంలో షికాగో నగరంలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు, మొన్న నేను స్వామి వివేకానందుల వారు ప్రసంగించిన షికాగోలోని ఆ ఆడిటోరియంకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ వీధికి స్వామి వివేకానంద రోడ్ అని అక్కడ పెడతారన్నమాట, స్ట్రీట్. అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో తిరుగుతుంటే ఎంతో స్ఫూర్తి మనకు దొరుకుతుందన్నమాట. స్వామి వివేకానంద గారు ఆ రోజు మాట్లాడిన స్పీచ్ను ఒక కార్డ్ రూపంలో తయారు చేసి వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన మన దేశంలో ఉన్న విలువల గురించి అక్కడ చెప్పగలిగాడు. ఆయన చెప్పింది ఒకటే విషయం, నేను ప్రతిసారి దీన్ని ఉచ్చరిస్తుంటాను, ఎందుకంటే అది యువతరానికి తెలియాలి కాబట్టి. ఎలాగైతే మనము డీహ్యూమనైజేషన్ అయిపోతున్నామో దాని నుంచి మనం బయటికి తీసుకురాగలవాలి యువతను. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు స్వామి వివేకానందుల వారికి ప్రసంగించే అవకాశం ఇవ్వబడింది. ఆయన లేచి నిలబడి మైక్ ముందుకొచ్చి ఆడిటోరియంలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడంతే. అక్కడ ఉన్న వాళ్ళంతా నిలబడిపోయి హర్షధ్వానాలతో, కరతాళ ధ్వనులతో వాళ్ళు స్టాండింగ్ ఓవేషన్ అంటాం దాన్ని ఇచ్చారు. మీకందరికీ అనిపించి ఇందులో ఏంటి గొప్పతనం? కేవలం వివేకానందుల వారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నారు, కానీ దాని వెనుక ఉన్న భారతీయ సంస్కృతి, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం. స్వామి వివేకానందుల ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మన్ అని సభను ఉద్దేశించి ప్రసంగించారు. అంటే మిగతా దేశాలలో మానవాళిని కేవలం పురుషులుగాను స్త్రీలుగాను మాత్రమే గుర్తించే సంస్కృతి ఉంది అక్కడ. కానీ ఆయన లేచి నిలబడి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనగానే ఆ సభలో ఉన్న మహిళలందరూ నాకు సోదరీమణులుగాను, ఈ సభలో ఉన్న పురుషులందరూ నా సోదరులుగాను భావిస్తాను. అంటే ప్రపంచంలో ఉన్న మానవాళిని మా కుటుంబంలో కలుపగలిగినంత గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి అని ఆ రోజు ఆయన చెప్పారు. అది మనకు తెలియాలి. దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క వాల్యూ అన్నమాట ఇది, సంస్కారం. కాబట్టి ఆ సంస్కారం నుంచి మనం దూరం వెళ్ళొద్దు అని చెప్పడం మేమంతా ఇప్పుడు. దట్ ఈస్ వాట్ యూ షుడ్ స్టాప్ దిస్ డీహ్యూమనైజేషన్. మేము చిన్నప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళగలిగేవాళ్ళం, ప్రతి ఒక్కరిని బంధువులుగా మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. ప్రతి ఒక్కరి ఇంట్లో వెళ్ళి ఎప్పుడు కావాలన్నా అప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో మన ఇల్లు లాగానే అక్కడికి వెళ్ళి మేము ఉండగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పక్కింటి వాడు ఏ కులం వాడో, వాడు ఏ మతం వాడో, వాడు ధనికుడో తక్కువ వాడో, ఇటువంటి ఆలోచనలన్నీ మన ఆలోచనలో నిండిపోయాయి. చూడండి మన ఆలోచన విధానం ఎలా మారిపోయింది. దీనికి కారణం ఏంటంటే వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు మనలో మనల్ని విభజించి వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ యువతగా మీరు ఇటువంటి అవకాశాలను ఎవరికి ఇవ్వకూడదు. ఎదుటి వాడిని మనిషిగా చూడగలిగే నైపుణ్యం, విలువలు మీలో ఉండాలి. దీన్నే అంటారు స్పిరిచువాలిటీ, దీన్నే అంటాం ఆధ్యాత్మికత. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి ఆధ్యాత్మిక దిశగా వెళతాడో ఎదుటి మనిషి వాడి ఏ విధంగా ఉన్నాడు, వాడి ఆస్తి ఏంటి, వాడి కులం ఏంటి, మతం ఏంటి, వీటి గురించి ఆలోచించడు. ఆ వ్యక్తిలో ఉన్న భగవంతుని చూడటం మొదలు పెడతాడనమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. ఆ స్పిరిచువాలిటీ వరకు మనం వెళ్ళగలిగే నేర్పు మనలో ఉంది. దాన్ని పెంచుకోవాలి మనం. అది పెంచుకున్నప్పుడే దేశం ఒక అద్భుతమైన దేశంగా మారుతుంది. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ యూత్ లీడర్షిప్ గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ ఏర్పాటైంది. లీడర్షిప్ ఎన్ని రంగాల్లో లీడర్షిప్ ఉండగలదు అని నేను ఐ వాజ్ మేకింగ్ ఎ స్టడీ. దానిలో నాకు అనిపించింది ఏంటంటే, మొదటిది పొలిటికల్ లీడర్షిప్, రాజకీయ నేతృత్వం. ది ఫస్ట్ టైప్ ఆఫ్ లీడర్షిప్ వాట్ యూ కెన్ థింక్ ఈజ్ ది పొలిటికల్ లీడర్షిప్. ది సెకండ్ వన్ ఈజ్ ది అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్. ది థర్డ్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ లీడర్షిప్. ది ఫోర్త్ వన్ ఈజ్ అకాడమిక్ లీడర్షిప్ అండ్ ది ఫిఫ్త్ వన్ ఈజ్ డిఫెన్స్ లీడర్షిప్. కాబట్టి లీడర్షిప్, నాయకత్వం అన్నది ఈ 5 వర్గాలుగా మనం విభజించవచ్చు. మొదటిది పొలిటికల్ లీడర్షిప్, అంటే మన దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ, ఆ రాజకీయ వ్యవస్థలో ఉన్న రాజకీయ నాయకులు,
వాళ్ళు దేశాన్ని ఏ విధంగా నడిపించాలన్నది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అతి ముఖ్యమైన లీడర్షిప్ వచ్చేసి పొలిటికల్ లీడర్షిప్. రెండవది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్. ఏ విధంగా అయితే సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారాను లేకుంటే స్టేట్ లెవెల్ సర్వీసెస్ పరీక్షల ద్వారాను అడ్మినిస్ట్రేషన్లోకి చాలా మందిని తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు అందించే లీడర్షిప్ ఇది కూడా చాలా ముఖ్యం. మూడవది వచ్చేసి ఇండస్ట్రియల్ లీడర్షిప్. ఏ విధంగా మన దేశంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఏ విధంగా అయితే సిఇఓస్ అవుతున్నారు, ఏ విధంగా వాళ్ళు అవుతున్నారు, వాళ్ళలో ఉన్న లీడర్షిప్ ఒకటి. నాలుగవది వచ్చేసి అకాడమిక్ లీడర్షిప్. ఏ విధంగా మన విశ్వవిద్యాలయాలు, మన కళాశాలలు, మన స్కూల్స్, కాలేజెస్ వీటిలలో ఉన్న లీడర్షిప్. ఫైనల్గా వచ్చేసి డిఫెన్స్ లీడర్షిప్. మన దేశ సరిహద్దులను కాపాడుకుంటూ మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, పరిరక్షించుకోవడాన్ని, దాన్ని ఇంకా ఉజ్వలం చేయడానికి ఏ లీడర్షిప్ కావాలో దాన్ని డిఫెన్స్ లీడర్షిప్ అంటారు. ఈ అన్ని లీడర్షిప్ల్లోనూ ఉండబోయే వాళ్ళు యువత. అందువల్ల ఈ లీడర్షిప్ భూమికలో మీలో గనుక అద్భుతమైన విలువలను మనం పెంచుకోకపోతే ఆ లీడర్షిప్ వాల్యూస్ పడిపోతాయి. మనం పొలిటికల్ లీడర్షిప్లో ఉన్న డిటెరియోరేషన్ మనం చూస్తున్నాం. ప్రతి లీడర్షిప్లో ఉన్న డిటెరియోరేషన్ మనం చూస్తున్నాం. సంకుచిత భావాలతో, స్వార్థంతో ఎంతోమంది రాజకీయ నేతలు ఈ విధమైన లీడర్షిప్ చేయడం వల్ల ఎక్కడా ఒక రకమైన సుస్థిరత మనకు కనపడట్లేదు. అందువల్ల అటువంటి లీడర్షిప్లో మీరు రేపు ప్రవేశిస్తున్నప్పుడు ఉత్తమ గుణగణాలతో గనక మీరు రాగలిగితే చూడండి ఆ పొలిటికల్ లీడర్షిప్ ఎంత అద్భుతంగా మారుతుందో. అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్. మీలో చాలామంది యూపీఎస్సీ, ఎంపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. కానీ ఎందుకోసం దీనికి వస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి. మీరు దేనికోసం వస్తున్నాం? మనం సమాజంలో స్టేటస్ కోసమా, డబ్బు సంపాదించడం కోసమా, లేక మానవాళికి సేవ చేయడం కోసమా? ఈ మూడు విషయాలు మీరు ఆలోచించుకోవాలి. మొదటి రెండు వాట్ల కోసం ఎవరైనా ఈ లీడర్షిప్లో రావడానికి ప్రయత్నిస్తే వాళ్ళ వల్ల సమాజానికి ఏమాత్రం ఉపయోగం జరగకపోగా ఇంకా ఉన్న స్థితి నుంచి ఇంకా అధోపతానికి మనం వెళ్ళిపోతామన్నమాట. అందువల్ల ఎవరైతే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ మీరు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో వారికి కావలసింది సమాజంలో సేవ చేసే అధికారం, సేవ చేసే భావనలు. అందుకనే పరిచయం చేస్తూ నేను ఒక ఆఫీసర్ అని పరిచయం చేశాను ఇక్కడ. ఐ నెవర్ కాల్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆఫీసర్, ఐ ఆల్వేస్ కాల్ మై సెల్ఫ్ యాజ్ అ పబ్లిక్ సర్వెంట్. ఐఎమ్ అ పబ్లిక్ సర్వెంట్. ప్రజలు ట్యాక్సులు కడుతున్నందువల్ల వాళ్ళ ద్వారా మా జీతాలు ఇవ్వబడుతున్నాయి. మేము ప్రజలకు సేవకులం. వీఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ ది పబ్లిక్. కాబట్టి ఆ విధమైన భావనలు మనం పెంచుకోగలిగితే రేపు మీరు అడ్మినిస్ట్రేటివ్గా ఒక స్థానంలో ఉన్నప్పుడు మీ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరి సమస్య దూరం చేయాలన్న భావనలు మీలో నెలకొంటున్నాయి. కాబట్టి అటువంటి వాల్యూస్ను మనం ఇక్కడ నుంచి చేసుకోవాలి. ఆ లీడర్షిప్. ఇండస్ట్రియల్ లీడర్షిప్. రేపు మీరు చాలామంది ఇండస్ట్రీస్ పెట్టబోతారు, ఆర్ మంచి మంచి సంస్థలను ఏర్పాటు చేయబోతున్నారు. దాంట్లో కూడా ఎటువంటి లీడర్షిప్ మీరు ఇవ్వాలి? ప్రాఫిట్ షుడ్ నాట్ బి ది మోటివ్. యూ షుడ్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు ది పీపుల్. చాలామందికి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసగలిగే లీడర్షిప్ మీలో ఉండాలన్నమాట. దేశాన్ని ఒక దిశగా తీసుకువెళ్ళే లీడర్షిప్ మీలో కావాలి. అప్పుడే ఇండస్ట్రీస్ అద్భుతంగా ఉంటాయి. తర్వాత కావాల్సింది అకాడమిక్ లీడర్షిప్. మీరు రేపు ఎంతోమంది టీచర్స్ కాబోతున్నారు, ఎంతోమంది ప్రొఫెసర్స్ కాబోతున్నారు. కాబట్టి ఎటువంటి లీడర్షిప్ ఉండాలి? మీరు చాలామంది ప్రజల్లో ఎలాంటి భావనలు ఉన్నాయంటే లీడర్షిప్ అంటే ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్పే అని. కానీ ప్రతి ఒక్క రంగంలోనూ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి మనకు. రేపు టీచర్ అయితే టీచర్లో లీడర్షిప్ క్వాలిటీ అంటే విద్యార్థులను ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చగలిగే లీడర్షిప్ క్వాలిటీస్. విద్యార్థిగా ఉన్నప్పుడు వినయంతో, వినమ్రతతో, గురువుతో అనుసంధానం చేసుకుని ఒక అద్భుతమైన వ్యక్తిగా మారడం విద్యార్థిలోని లీడర్షిప్ క్వాలిటీస్. ది గ్రేటెస్ట్ లీడర్స్ ఇన్ ది అకాడమిక్ లీడర్షిప్ ఆర్ రామకృష్ణ పరమహంస గారు, స్వామి వివేకానంద. చూడండి, దే ఆర్ ది గ్రేట్ లీడర్స్ ఇన్ ది అకాడమిక్ ఫీల్డ్ ఆర్ ది స్పిరిచువల్ ఫీల్డ్. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. గురు శిష్య పరంపర అని మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఆ ఇద్దరు మహానుభావులను చూసి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఆ విధమైన శిష్యులుగా మనం తయారవుతున్నామా, ఆ విధంగా గురువులను మనం తయారవుతున్నామా అని మీరే ఆలోచించుకోవాలి. అందువల్ల
ఈ అకాడమిక్ లీడర్షిప్ అన్నది చాలా ముఖ్యం. మీలో కేవలం పరీక్షల్లో రాసి మార్కులు సంపాదించుకోవడం మాత్రమే అకాడమిక్ లీడర్షిప్ కాదు. రేపు ఒక వ్యక్తి విద్యార్థి మారినప్పుడు విద్య, వినయం ఈ రెండు చాలా ముఖ్యం. పాత్రత, ఈ మూడు విషయాలు గనక మనం వంట పట్టించుకోగలిగామంటే రేపు ఏ రంగంలో ఉన్నా సరే మీరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ మీరు చూపించగలరు అన్నమాట. మీరు ఎప్పుడైనా కావాలంటే సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళ ఆర్ ఎక్సలెంట్ క్రియేషన్ చేసిన వాళ్ళంతా బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ చదవండి. ఖచ్చితంగా అందులో మినిమం 10-15 పేజెస్ ఆ మనిషి యొక్క విద్యార్థి దశను గురించి ఎక్కడో చోట రాయడం జరుగుతుంది. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ విధమైన విలువలను పెంచుకున్నాడన్నది మీకు ప్రగాఢంగా తెలుస్తుంది. అందులో వాళ్ళ మీద గురువుల యొక్క ప్రభావం గురించి కూడా రాయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబం వల్ల ఉన్న ప్రభావం కూడా అద్భుతంగా మీకు కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ, ముఖ్యంగా యువతందరికీ నేను చెప్తున్నది ఏంటంటే, మంచి గురువును తీసుకుని గురువు యొక్క అడుగుజాడల్లో మనం వెళ్ళగలిగితే గమ్యస్థానాన్ని తొందరగా మనం చేరుకోగలము. నాకు అవసరం లేదు, నాకు గైడ్స్ ఉన్నాయి, నాకు పుస్తకాలు ఉన్నాయి, మెటీరియల్ ఉంది, అది చదివితే కుదరదు. నాకు ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్లో అంతా దొరుకుతుంది, కానీ సంస్కారం దొరకదు ఇంటర్నెట్లో. అది మీరు నేర్చు. ఇంటర్నెట్లో మనకు సంస్కారం దొరకదు, అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే భారతదేశం గురించి ఎక్కడో చెప్తారు. మనకి ఏదైనా కావాలంటే గూగుల్లో వెతుకుతాం. గూగుల్ వాడికి ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలంటే భారతదేశాన్ని వెతుకుతాడట గూగుల్లో. అది మన భారతదేశం చూడ. అటువంటి భారతదేశంలో మనం అంతా జన్మించాం, దానికి మనం గర్వపడాలి. ఈ విధంగా ఈ లీడర్షిప్లోంచి మీరు ఎలా తయారవ్వాలన్నది ఈరోజు విషయం. యూత్ లీడర్షిప్ అండ్ మేకింగ్ ఇండియా ఏ వైబ్రెంట్ కంట్రీ, దట్ ఈస్ ది రిక్వైర్మెంట్. కాబట్టి ముఖ్యంగా మొదట కావాల్సింది యూత్ లీడర్షిప్. యూత్ లీడర్షిప్ కావడానికి మనలో మార్పు చాలా అవసరము అని నేను చెప్తాను. మార్పు, ఎందుకంటే ఒక వ్యక్తి మారితే ఒక కుటుంబం మారుతుంది, ఒక కుటుంబం మారితే, కొన్ని కుటుంబాలు మారితే సమాజం మారుతుంది, సమాజాలు మారితే దేశం మారుతుంది. ఇది మనకున్న ఈక్వేషన్. కాబట్టి దీనికి ముఖ్యం ఏంటంటే వ్యక్తి మారాలి. నేను మారుతాను అని ఏ రోజైతే మీరు నిర్ణయించుకున్నారో ఆ రోజు దేశం మార్పు దిశగా ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది. కానీ మనం చాలామంది ఏమనుకుంటామంటే ఎదుటివాడు మారాలి అనుకుంటాం. ఎదుటివాడు హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి, ఎదుటివాడు రెడ్ సిగ్నల్ పడగానే వాడు స్టాప్ అవ్వాలి, ఇది మన ఎక్స్పెక్టేషన్స్. ఎదుటివాడు ఏమనుకుంటా అంటే మన గురించి అనుకుంటాడు, ఎదుటివాడు రూల్ ఫాలో అవ్వాలి, ఎదుటివాడు రెడ్ సిగ్నల్ పడితే ఆపాలి. కాబట్టి ప్రతివాడు ఎదుటివాడి గురించి ఆలోచిస్తూ తన గురించి ఆలోచించడం మర్చిపోవడం వల్ల ఎక్కడ మార్పు కనపడట్లేదు మనకు. కాబట్టి ఎదుటివాడిని మార్చే ముందు నేను మారుతాను అని ఎప్పుడైతే మీరు నిర్ణయించుకున్నారో అప్పుడు మీలో నాయకత్వ లక్షణాలు మొదలవుతాయి. నాయకుడికి మొదటి కావలసినది అతను ఒక రోల్ మోడల్గా తయారవ్వాలన్నమాట. నన్ను చూసి 10 మంది అనుసరించాలి, నన్ను చూసి 100 మంది అటువంటి గుణగణాలు నాలో ఉండాలి అని ఎప్పుడైతే మీరు ఆ మార్పు కోరుకుంటున్నారో అప్పుడే దేశం మారుతుంది. ఇఫ్ యు వాంట్ వైబ్రెంట్ ఇండియా, ఇఫ్ యు వాంట్ టు సీ వైబ్రెంట్ ఇండియా, ఫస్ట్ యూ హ్యావ్ టు బికమ్ వైబ్రెంట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ దిస్ స్టాటిక్ పొజిషన్ ఆర్ ఫ్రమ్ దిస్ పొజిషన్ ఐ కన్వర్ట్ మై సెల్ఫ్ ఇంటూ ఏ వైబ్రెంట్ ఇండివిజువల్. ఎప్పుడైతే ఆ మార్పు వస్తుందో మీలో, ఆ వైబ్రెంట్గా మీరు తయారవుతారో ఆ వైబ్రేషన్స్ విల్ మూవ్ ఇన్ ది సొసైటీ. ఇక్కడ చూడండి, రామకృష్ణ మఠలోకి రాగానే ఒక మనకు తెలియని అనుభూతిని మనం పొందుతాం ఇక్కడ. బికాస్ ది వైబ్రేషన్స్ ఆర్ డిఫరెంట్ హియర్, బికాస్ ది ప్లేస్ ఈజ్ వైబ్రెంట్. ఇందులో జరుగుతున్న యాక్టివిటీస్లో ఉన్న పవిత్రతను బట్టి ఆ వైబ్రేషన్స్ ఇక్కడ మీకు దొరుకుతాయి. అదేవిధంగా మిమ్మల్ని చూస్తే ఎదుటి వాడికి వైబ్రేషన్స్ కలగాలి, ఏదో ఒకటి ఇతని నుంచి మనం నేర్చుకుందామన్న తపన కలగాలి. అటువంటి ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోగలిగితే, ఆ దిశగా మీరు మార్పు చెందగలిగితే చూడండి, వైబ్రెంట్ ఇండియాను తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. సో యు డిసైడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్. నేను మారుతాను, తద్వారా ఐ విల్ మేక్ మై నేషన్ వైబ్రెంట్. కాబట్టి నౌ మై హోల్ ఎంఫసిస్ విల్ బి మై ట్రాన్స్ఫర్మేషన్.
ట్రాన్స్ఫార్మ్ ఎలా అవ్వాలి అన్నది మీ దగ్గర ఉన్న సమస్య. మీరు కళ్ళు మూసేసుకొని నేను ట్రాన్స్ఫార్మ్ అవుతానంటే మీకు సినిమాల్లో చూపించినట్టు మీరు పరకాయ ప్రవేశం ద్వారా యూ కాంట్ చేంజ్. దానికి మన ఎఫర్ట్స్ పెట్టాలి. వీ హ్యావ్ టు మేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఐ విల్ టాక్ అబౌట్ వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ విన్నారా ఆయన పేరు? వర్గీస్ కురియన్, యూ మైట్ హావ్ హర్డ్ అబౌట్ హిమ్. ఆయన ఒక పుస్తకం రాశారు, ది అన్ఫినిష్డ్ టాస్క్ అని. హి హస్ రిటన్ ఎ బుక్, అన్ఫినిష్డ్ టాస్క్. ఆ పుస్తకం మీరు చదవండి. ఆయన చిన్నతనంలో ఆయన వెన్ హీ వాజ్ ఎట్ ఏ అడాలసెంట్ స్టేజ్, ఆయన ఒక చోట ఒక బ్రిటిష్ వ్యక్తి అన్న మాటలు ఆయన మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆయన ఏమన్నాడంటే, లండన్లో మురికి కాలువలో ప్రవహిస్తున్న నీరు కూడా ముంబైలో సప్లై అవుతున్న పాల కన్నా బాగా ఉంటుంది అని చెప్పి ఆయన కామెంట్ చేశాడంట. ది డ్రైనేజ్ వాటర్ ఇన్ ది గటర్స్ ఆఫ్ లండన్, ది వాటర్ క్వాలిటీ ఈజ్ మచ్ బెటర్ దాన్ ది క్వాలిటీ ఆఫ్ మిల్క్ దట్ ఈస్ బీయింగ్ సప్లైడ్ ఇన్ ముంబై సిటీ. ఏమన్నా మనం కూడా చదువుతాం ఇలాంటివి, రోజు మనం పట్టించుకోం. కానీ ఆయన పట్టించుకున్నాడు. నా దేశం గురించి ఒక వ్యక్తి కామెంట్ చేస్తున్నాడు అంటే నా దేశంలో ఈ విషయంలో చేయడానికి చెయ్యాలి అని అనుకున్నాడు అనమాట. అనుకుని ఈ ఫార్మ్ మిల్క్ కోఆపరేటివ్స్ గుజరాత్, వీళ్ళందరినీ కలిపి ఆనంద్ అనే నగరంలో ఆయన అందరినీ కలిపి దే కేమ్ అవుట్ విత్ ఎ బ్రాండ్ నేమ్ కాల్డ్ అమూల్. ఇప్పుడు ఏదైతే అమూల్ మనం చదువుతున్నామో అది చేసి ఆయన ఫైనల్గా ఏం చేశాడంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే అత్యుత్తమ రీతిలో పాల ఉత్పత్తిలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళాడు. చూడండి, ఒక మనిషి ఒక్క మాట విని ఆ మాట సహించుకోలేక నా భారతదేశం గురించి ఒక మనిషి ఈ విధంగా మాట్లాడుతున్నాడని మనసులో అనుకుని తద్వారా ఆయన దీంట్లో స్టడీ చేయడం మొదలుపెట్టాడు. ఎలా చేయాలని ఆయన ఫ్రమ్ వర్గీస్ కురియన్ he has transformed into అమూల్ కురియన్. మనిషి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, మనిషిలో పరివర్తన వచ్చింది. అప్పుడేమైంది, దేశం కూడా పరివర్తన చెందింది. కాబట్టి మీకు అనిపించవచ్చు, నేను ఒక్కడిని పరివర్తన చెందినంత మాత్రాన హౌ ఏ నేషన్ కెన్ చేంజ్, హౌ ఏ కంట్రీ కెన్ చేంజ్. ది ఎగ్జాంపుల్ ఈస్ దిస్ మ్యాన్. మనందరి ముందు ఉన్న మహానుభావుడు స్వామి వివేకానంద. నరేంద్రుడు స్వామి వివేకానందగా పరివర్తన చెందాడు. నరేంద్రుడు రామకృష్ణ పరమహంస గారి బోధనల వల్ల స్వామి వివేకానందగా పరివర్తన చెందాడు. నరేంద్ర హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ స్వామి వివేకానంద. చూడండి, మత్తులో ఉన్న దేశాన్ని మేల్కొలిపాడు స్వామి వివేకానంద. మనిషి పరివర్తన చెందితే దేశం ఎలా పరివర్తన చెందుతుందన్న మన ఉన్న ఉదాహరణ స్వామి వివేకానందుల వారిది. 1857వ సంవత్సరంలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తర్వాత మనం ఈ బ్రిటిష్ వాళ్లను ఓడించలేము అన్న భావనలు భారతీయుల్లో నెలకొన్నాయి. ఆల్ ఇండియన్స్ థాట్ దట్ వీ కాంట్ ఫైట్ ది బ్రిటిష్ అండ్ దే వర్ సింప్లీ జస్ట్ స్లీపింగ్, యూ కెన్ సే. నిద్రావస్థలో ఉన్నారు అందరూ. అటువంటి నిద్రావస్థలో ఉన్నవారు, అటువంటి మత్తులో ఉన్న వాళ్లను మరమ్మత్తు చేయడానికి ఉద్భవించిన మహానుభావుడు, పరివర్తన చెందిన మహానుభావుడు స్వామి వివేకానంద. నరేంద్రుడు స్వామి వివేకానందగా మారితే ఒక ధీరశక్తి కలిగిన, ఒక శూరశక్తి కలిగిన భారతీయులు తయారయ్యారనమాట. ఆయన స్ఫూర్తిని పొంది ఎంతోమంది వ్యక్తులు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశానికి స్వాతంత్రం తీసుకురాగలిగారు. చూడండి, ఒక వ్యక్తి. నరేంద్రుడు కూడా మనిషిలో అనుకొని ఉంటే, నేను చదువుకుంటాను, నేను నా జీవితం గడుపుతాను అనుకొని ఉంటే ఈ దేశంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేది కాదు. కాబట్టి వ్యక్తి మారితే దేశం మారుతుంది అన్నదానికి మరొక మహత్తరమైన ఉదాహరణ స్వామి వివేకానందుల వారు. మూడవ ఉదాహరణ, మత్స్యకారుడిగా పుట్టి చిన్నతనంలో తన సోదరుడితో కలిసి రామేశ్వరం రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడున్న న్యూస్ పేపర్లు కలెక్ట్ చేసుకొని ఊరంతా అమ్మి వాటితో వచ్చిన డబ్బులతో
ఆ ఊళ్ళో ఆయనకు వచ్చిన సంస్కారంతో అబ్దుల్ అనే చిన్న వ్యక్తి, అబ్దుల్ అనే ఒక కుర్రవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా పరివర్తన చెందాడు. హి హస్ ట్రాన్స్ఫార్మ్డ్, అబ్దుల్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మరి భారతదేశం ఏమైంది? శాస్త్ర సాంకేతిక రంగాల్లో నంబర్ 1 దేశంగా భారతదేశం ఒక అద్భుత దేశంగా మనం ప్రపంచ దేశాల ముందు నిలబడగలిగామన్నమాట. ఒక్క వ్యక్తి మారితే దేశం ఎలా మారుతుందో చూడండి. ఒక వ్యక్తి ఎప్పుడైతే మారతాడో అతనిలో ఎన్నో నాయకత్వ లక్షణాలు నిండుకుంటాయి. ఆ నాయకత్వ లక్షణాలు ఎప్పుడైతే ఆ శరీరంలో ఉంటాయో దాని ద్వారా దేశ పరివర్తనకు, దేశం ట్రాన్స్ఫర్మేషన్ కోసము ఆయన కృషి చేస్తాడనమాట. అందువల్ల మనిషి మారడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ 3 ఉదాహరణల ద్వారా మీకు చెప్తున్నది ఏంటంటే, మనం మారితే దేశం మారుతుంది. అందువల్ల మీలో ఎవరు ఇలా అనుకోకండి, నేను ఒక్కడిని మాత్రం మారినంత మాత్రాన దేశం ఎలా మారుతుంది అని. నెవర్. యూ చేంజ్, ది కంట్రీ ఆర్ ది నేషన్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు మేక్ వైబ్రెంట్ ఇండియా, యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని మార్చుకోగలిగే శక్తులు మీకు కావాలి. మరి మేము ఎలా మారాలి అని మీరు నన్ను అడగచ్చు. మేము ఎలా మారాలి అని మీరు నా ముందు అడగచ్చు. అందుకనే నేను మీకు చెప్తానన్నమాట, ఆల్వేస్ హ్యావ్ ఎ విజన్ ఇన్ యువర్ లైఫ్. హ్యావ్ ఎ విజన్, ఒక గోల్, ఒక విజన్ పెట్టుకోండి. నేను ఈ విధంగా మారుతాను. ఆ విజన్లో మీకు స్ఫూర్తినిచ్చే ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావుల జీవితాలను చూసి నేను నా విజన్ క్రియేట్ చేస్తున్నాను. కేవలం విజన్ ఉన్నంత మాత్రాన సరిపోదు. విజన్తో పాటు దానికి యాక్షన్ కావాలి. జస్ట్ హ్యావింగ్ విజన్ ఈజ్ నాట్ సఫిషియంట్. అలాంగ్ విత్ విజన్ యూ నీడ్ యాక్షన్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఐ హావ్ టేకెన్ దీస్ థింగ్స్ ఫ్రమ్ చిన్మయ మిషన్ బుక్, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని వాళ్ళది ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో చదివే విషయం గురించి. సపోజ్ మీరు అనుకోండి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ విజన్ అండ్ యూ హ్యావ్ ఓన్లీ యాక్షన్. విజనే లేదు మీకు. అందరితో పాటు చదువుతున్నాం, అందరితో పాటు ఉదయాన్నే లేస్తున్నాం, అందరితో పాటు కాలేజ్కి వెళ్తున్నాం, అందరితో పాటు ఎగ్జామ్స్ రాస్తున్నాం. దెర్ ఇస్ నో విజన్. అందరితో పాటు పడి వెళ్ళిపోతున్నాం. ఇట్ ఈస్ లైక్ ఎ షిప్ వితౌట్ ఎ కంపాస్. సపోజ్ ఒక షిప్ లో కంపాస్ లేదు దానికి, ఆ షిప్ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళుతుంది? దెర్ ఇస్ నో ఐడియా. వాట్ ఈస్ గోయింగ్ టు రిమైన్ ఈస్ కన్ఫ్యూషన్. విజన్, యాక్షన్ వితౌట్ విజన్ ఈజ్ కన్ఫ్యూషన్. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు యూత్ లో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇట్ ఈస్ కన్ఫ్యూషన్. ఎవ్రీ మ్యాన్ ఈస్ కన్ఫ్యూజ్డ్. ఏం చేయాలో తెలీదు. అందరూ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలి, నేను జాయిన్ అయిపోతున్నాను. ఇంజనీరింగ్ లో సీట్ రావాలి, సీట్ వచ్చింది. మరి ఏంటి? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ అవుట్ ఆఫ్ ఇట్? దెర్ ఇస్ నో విజన్. ఇట్ ఈస్ ఓన్లీ యాక్షన్. So everybody is almost coming into a state of confusion. Kabatti suppose say in the same ship lo meeku adbhutamaina compass fit ayyindi, kani aa ship munduku vellatledu. It is only idling. aa odduna nilabadi aa evaraithe pilot unnado aa mundu nadipe captain ayana emantukuntunnadante nenu అమెరికాకు వెళ్ళాలి ఈ షిప్ వేసుకొని. కానీ షిప్ స్టార్ట్ చేయట్లేదు వాడు. he is not starting the ship akkade kottukuntu undi. So that means he has a vision but there is no action. So vision minus action or vision without action is only imagination. Vision minus without action is only imagination. వాడు ఉదయాన్నే లేస్తాడు, అమెరికాకు వెళ్ళాలనుకుంటాడు, మళ్ళా పడుకుంటాడు. మీ షిప్ తీసుకెళ్ళండి ముందుకి. Take it, you have an excellent compass available, but he doesn't want to put it into action. So it is only imagination finally remaining. So final thing what is required to all of you is you have a vision and also you have an action that leads to transformation. Kabatti marpu, prajallo marpu ravali, vyaktilo marpu kavalante vision tho paatu action kuda undali. Kabatti vision plus action equal to transformation. So if you want to become a youth leader, whatever may be the field, maybe in the field of politics, in the field of administration, in the field of industry, in the field of academics, or in the field of defense, if you want to be a leader, you have a vision and you have an action plan. If you have vision and action together,
then you will become a transformed person. So vision was there for Swami Vivekananda. Vision icharu Ramakrishna Paramahamsala varu. This is your vision. Along with this, he has put lot of action. ఏ మాత్రం భయపడకుండా సప్త సముద్రాలు దాటి అమెరికాకు వెళ్ళగలిగాడు. అక్కడ ఎవరు తెలియదు ఆయనకి. కానీ నేను ఐ వాంట్ టు షో వాట్ ఇండియా ఈస్. అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని ఫైనల్గా ప్రయత్నిస్తే ఫైనల్గా ఆయన స్టేజ్ మీద కూర్చున్నాడు. కేవలం రామకృష్ణ పరమహంస గారు చెప్పిన విషన్ పెట్టుకొని వివేకానందుల వారి యాక్షన్లో ఉండకుంటే ఆయన నరేంద్రులుగానే మిగిలిపోయేవాడు. ఆయన స్వామి వివేకానందగా పరివర్తన చెందేవారు కాదు. స్వామి వివేకానందగా పరివర్తన చెందడం వల్ల దానితో ఆ విజన్తో పాటు యాక్షన్ కూడా మొదలై ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. దిస్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ us. కాబట్టి ఈరోజు నిర్ణయించుకోండి. యూ డిసైడ్ వాట్ ఈస్ యువర్ విజన్. వాట్ ఈస్ యువర్ విజన్ రాసేసుకోండి. కూర్చొని ప్రశాంతంగా ఒకరే కూర్చొని ఆలోచించుకోండి. వాట్ ఈస్ మై విజన్, వాట్ ఐ వాంట్ టు బికమ్, వాట్ ఐ వాంట్ టు బికమ్. మీలో ఉన్న క్యాపబిలిటీస్, మీలో ఉన్న శక్తులు ఆధారంగా మీరు నిర్ణయించుకోండి మీరు ఏం చేయాలని. దాని తర్వాత యు క్రియేట్ యువర్ యాక్షన్ ప్లాన్. నేనేం చేయాలి, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా నేను తయారు చేసుకోవాలి, సో దట్ ఐ కెన్ రిలైజ్ దిస్ విజన్ అండ్ ఐ కెన్ ట్రాన్స్ఫార్మ్. నేను పరివర్తన చెందుతూ దేశాన్ని పరివర్తన చెందించుకుంటాను. దట్ షుడ్ బి యువర్ గోల్. ఈ విధమైన స్టెప్స్లో కనుక మీరు ఫాలో అవుతూ వెళ్ళగలిగితే చూడండి అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దెన్ యూ కెన్ డెఫినెట్లీ డెవలప్ ఏ వైబ్రెంట్ ఇండియా. Vibrant India. Just India cannot become vibrant all of a sudden unless the citizens of India become vibrant. మనం వైబ్రెంట్ గా తయారా, మనం వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వగలగాలి సమాజంలో. మనం నడుస్తుంటే, మీరు నడుస్తుంటే మీ వీధుల్లో అందరూ చూసి మీరు నడుకోవాలి. యువత అంటే ఇలా ఉండాలి, విద్యార్థి అంటే ఇలా ఉండాలి అని మీ వీధిలో ఉన్న వాళ్ళంతా మీ గురించి చెప్పుకోవాలి. దట్ మీన్స్ యు ఆర్ స్ప్రెడింగ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇన్ యువర్ ఏరియా. అది మనం వై నాట్ వీ డూ ఇట్, వై కాంట్ వీ డూ ఇట్ ఆలోచించుకోండి. కానీ చెప్పినంత తేలిక కాదు, దానికోసం పరిశ్రమ కావాలి. యూ హ్యావ్ టు డూ లిటరలీ తపస్సు చేయాలి. మీరు తపస్సు చేస్తే తప్ప ఈ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు. నరేంద్రుడు వివేకానందులుగా ఓవర్ నైట్ మారిపోయారా? మారిపోలేదు. ఎంతో తపస్సు చేశారు ఆయన, ఎంతో కష్టపడ్డారు, ఎన్నో విషయాలు గ్రహించారు, ఎంతో కాన్సన్ట్రేషన్ ఆయన పెట్టగలిగారు దాని మీద. అప్పుడే ఆయన ట్రాన్స్ఫార్మ్ అవ్వగలిగారు. కాబట్టి ఆ శక్తులన్నీ మీలో ప్రతి ఒక్కరిలో ఉన్నాయంటారు స్వామీజీ. ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యాస్ ఎ లయన్ ఇన్ యూ. రియలైజ్ ఇట్ అంటారు ఆయన. యు రియలైజ్ యువర్ పొటెన్షియల్. నేను ఎవరికి తక్కువ తీసిపోను అని మీరు ఏ రోజైతే అనుకుంటారో ఆ రోజులోనే మీలో పరివర్తన మొదలవుతుంది. నెవర్ హ్యావ్ ఎనీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను ఇన్ఫీరియర్ అని మీరు ఎప్పుడూ అనుకోవద్దండి. ఐ హ్యావ్ ఆల్ ది కేపబిలిటీస్. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళగలిగారో దెన్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్కి మనం మొదట కావాల్సింది మనకి యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ఫిజికల్లీ. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ముఖ్యం. అంటే భౌతిక పరివర్తన అంటే మన నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా దీస్ ఆర్ ఆల్ నీడ్స్ టు బి ట్రాన్స్ఫార్మ్. ఈ మధ్య చాలా మంది మొబైల్ ఫోన్స్లో వాట్సాప్ అని పెట్టుకున్నారు. వాట్సాప్ 10 గంటలకు లేచి నేను చాలా మంది విద్యార్థులను చూశాను, యువతను చూశాను. దే కీప్ సెండింగ్ ది బ్యూటిఫుల్ పిక్చర్స్ ఆఫ్ రైజింగ్ సన్. 10 గంటలకు ఉదయం దే ఆర్ సెండింగ్ ఇట్. హౌ బ్యూటిఫుల్ ఈస్ ది సన్ రైజ్ ఇన్ కేరళ. సో ఇఫ్ యూ వాంట్ ఎ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ, get up early in the morning and see that beautiful sun every day. ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్యుడు డిసిప్లిన్డ్ మేనర్లో తూర్పున ఉదయించి సాయంకాలం పడమట అస్తమిస్తున్నాడు. కాబట్టి అటువంటి అద్భుతమైన అవకాశం మీకు ప్రతిరోజు ఇస్తున్నా కూడా మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా 10 గంటలకు మనం వాట్సాప్ ద్వారా పంపించుకుంటూ అప్పుడు సూర్యోదయాన్ని మనం చూడగలుగుతున్నాం. If we do this, that means you are not transforming. No physical transformation is going on in you. Yeah. No physical transformation is going on in you. That means your habits, your day-to-day habits, if you change, then it is called physical transformation. Check your level of fitness. మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఉందో చూడండి. అందుకనే స్వామీజీ అన్నారు,
I want strong legs అన్నారు. I like people who are having strong legs. Kabatti, go and do something. Make yourself physically strong. That means you are physically transforming. Unless you physically transform, you cannot transform yourself totally. So the easiest thing is the physical transformation. How many of you are playing games? How many of you are playing games, or going for a walk, or doing some exercise, or at least doing at least half an hour to 45 minutes of some physical work? Only few. So I want all of you to start to checking your physical fitness also. Physical fitness also. మేము వాక్కి వెళ్తుంటాం అప్పుడప్పుడు in థానాలో అప్పుడు we keep trekking onto the hills of Thane. సండే వెళ్తుంటాను నేను. బట్ ఐ ఫైండ్ ఆల్ ది యంగ్స్టర్స్ లాగింగ్ బిహైండ్ అస్. కాలేజీలో చదువుకున్న పిల్లవాళ్ళు, కాలేజీలో చదువుకున్న వాళ్ళు, we go ahead of them, but they are lacking behind us. That means we are not setting right our physical fitness. ఎప్పుడైతే మనం ఫిజికల్గా ఫిట్గా ఉండమో, there can't be any transformation in you. So first thing is change your habits, change your sleeping pattern, change your habits, attitudes. And when a student means he should look like a student. ఒక విద్యార్థిని చూస్తే ఆ ఏ విధమైన బట్టలు వేసుకుంటున్నాడు, ఏ విధమైన ముఖ కవళికలు ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాడా, శుచి శుభ్రంగా ఉన్నాడా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే మనం చేసుకుంటామో, దెన్ ఓన్లీ we get a physical transformation. సెకండ్ థింగ్ వాట్ యు నీడ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఇంకొక ముఖ్యం ఏంటంటే వ్యసనాల నుంచి దూరంగా ఉండడం. ఇది చాలా ముఖ్యం. వ్యసనాలకు చాలా తొందరగా మనం ఆకర్షితులమవుతాం. ఐ ఫైండ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ స్మోకింగ్ ఆన్ ది రోడ్స్. ఎప్పుడైనా రోడ్లలో వెళ్తున్నప్పుడు సాయంత్రం అవ్వగానే ఆ వైన్ షాపుల్లో నిలబడిన వాళ్ళని చూస్తే ఎంత దుఃఖం వస్తుందంటే, కాలేజీకి వెళ్ళే పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు అక్కడికి వెళ్ళి ఆ కౌంటర్లో ఇలా నిలబడి చూస్తుంటారు, ఏమైపోతుంటుందో అని చెప్పేసి. ఈ విధమైన ఆతృత ఎందుకది? కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, యూ షుడ్ లీవ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ అసైడ్. వాటికి వ్యసనాలకు ఎవరైతే బలి అవుతారో వాళ్ళు ఎప్పటికీ ట్రాన్స్ఫార్మ్ అవ్వలేరు. ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ వైబ్రెంట్ ఇండియా, you have to be physically very, very strong. You have to transform yourself physically. So don't fall into these habits. ఎవరైతే ఇలాంటి వాట్లలో మనం లాగడానికి ప్రయత్నిస్తుంటాడో, he is not a good friend. Always you remember. People try to get you into that habits. ఎందుకంటే ఈ వ్యసనాల్లో ఉన్న వాళ్ళు బలహీనులు. వాళ్ళు ఎప్పుడు వాడి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను పోగొట్టుకోవడానికి వాడు ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువ మందిని లాగుతూ ఉంటాడు వాడి సమాజంలోకి. డోంట్ ఫాల్ ప్రే టు సచ్ పీపుల్. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, బికాస్ యూ ఆల్ హ్యావ్ కమ్ హియర్ టు ట్రాన్స్ఫార్మ్ ది నేషన్. యూ ఆల్ హ్యావ్ కమ్ టు మేక్ ఎ వైబ్రెంట్ ఇండియా. సో వైబ్రెంట్ ఇండియా ఇఫ్ యూ వాంట్ టు మేక్, let us develop a leadership quality of you don't touch anything, you are away from these habits, bad habits. అవి మీరు చేసుకోగలరు. ప్రాపర్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య రాత్రి 2 గంటలు 3 గంటల వరకు మేలుకోవడం అదొక ఫ్యాషన్ అయిపోయింది యూత్ చాలా మంది. నేను పెట్రోలింగ్ చేస్తుంటాను. నేను ఠానేలో వెళ్ళిన తర్వాత నైట్ ఐ కీప్ మూవింగ్. గుంపులుగా ఈ స్టూడెంట్స్ అక్కడ కూర్చొని కనిపిస్తారు నాకు. ఐ ఆస్క్ దెమ్, మీకు ఇళ్ళు లేవా? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? రాత్రి 12 గంటలకు 2 గంటలకు. సార్ మేము యూత్ సార్ అంటాం, యూత్. ఐ సెడ్ ఐ హ్యావ్ ఆల్సో పాస్డ్ త్రూ దిస్ ఫేజ్ ఆఫ్ యూత్. నౌ ఐ యామ్ సిట్టింగ్ అండ్ పెట్రోలింగ్ దిస్ సిటీ అండ్ ఐ యామ్ హ్యావింగ్ రాజముద్ర ఆన్ మై షోల్డర్స్. Had I not done this, I also would have sat like you. It would not have happened. So, have proper sleep అంటారు. So this is also very, very important. ఇవన్నీ ఏంటంటే these are the stages of physical transformation. So the first and foremost thing, if you want to transform yourself, physically transform. భౌతికంగా మీరు పరివర్తన చెందండి. That is very, very important. The second transformation which is required to you is emotional transformation.
భావ పరివర్తన చాలా ముఖ్యం మీలో. ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి జార్జ్ బెర్నార్డ్ షా అన్నారు, దోస్ హూ కెనాట్ చేంజ్ దేర్ మైండ్స్ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. దోస్ హూ కెనాట్ చేంజ్ ఇన్ their minds, they cannot change anything. So you are all working for vibrant India. You want to become youth leaders. So the second thing what is required to you is emotional transformation, bhava parivartana. Adi eppudu ostundante when you start concentrating on things. Ippudu main problem entante concentration. People will not allow you to concentrate on anything. 1000 channels unna TV lo vachestunnayi manaki. They don't allow you to concentrate on anything. 10 పోస్టర్లు వేసేస్తారు సినిమా పోస్టర్లు మీరు వెళ్తుంటే, బికాస్ దే వాంట్ యూ టు బి ఎమోషనల్ పరివర్తన మీలో చెందకూడదని చాలా శక్తులు పనిచేస్తున్నాయి మీలో. దే వాంట్ ఎవ్రీబడి వాంట్స్ టు బి రోబోస్ తయారు చేయడానికి. కాబట్టి ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫర్ యూ ఇఫ్ యూ వాంట్ టు ఎమోషనల్లీ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఫస్ట్ థింగ్ ఈజ్ concentration. How do you increase concentration? Start doing meditation. The thing, if you want bhava parivartana evaraithe kavalanukuntunnaro vallalo meditation is very very important. చూడండి స్వామీజీ మనకి ఇక్కడ ఒక 5 minutes మెడిటేషన్ చేసి కళ్ళు మూసుకొని మన శ్వాసక్రియ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ కూర్చోగలిగితే మన ఆలోచనలే వేరుగా ఉంటాయి. ఒక మంచి పాట వింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి, బికాజ్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. సో భావ పరివర్తన మీలో కావాలంటే స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్. ఇంకొకటి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఇది చాలా ముఖ్యం. కంట్రోల్ యువర్ యాంగర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంట్రోల్ యువర్ యాంగర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా యాంగర్ కొట్టేస్తుంటారు ఎదుటివాడిని, ఏమీ కారణం ఉండదు, కొట్టేస్తుంటాడు. జస్ట్ బైక్ వెళ్తుంటారు, మధ్యలో ఏదో కొద్దిగా ట్రాఫిక్ దగ్గర ఎక్కడో ప్రాబ్లం వస్తుంది, ఎవ్రీడే సీన్ ఆన్ హైదరాబాద్ రోడ్స్, కొట్టుకోవడం. వాడు కొట్టుకోకుండా ఈ ఫీల్స్ వెరీ గ్రేట్, ట్రాఫిక్ నా వల్ల 10 నిమిషాలు ఆగిపోయింది, ఆ విధమైన ఫీలింగ్స్. సో ది సెకండ్ థింగ్ ఇఫ్ యూ వాంట్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే కంట్రోల్ యువర్ యాంగర్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడవది ఏంటంటే కంట్రోల్ దిస్ జెలసీ. ఎదుటివాడు ఎదిగిపోతుంటే మనం వాడి గురించి చాలా చెడుగా మాట్లాడతాం. ఇట్ ఈస్ కాల్డ్ యూ కాంట్ కంట్రోల్. సో వాట్ యు డూ ఈస్, ఫర్ ది సింప్లెస్ట్ థింగ్ వాట్ యూ కెన్ డూ ఈస్ యాక్సెప్టెన్స్. అంగీకారం అన్నది చాలా ముఖ్యం. సపోజ్ మీకన్నా మీ పక్కవాడు అద్భుతంగా మార్కులు తెచ్చుకుంటున్నాడు, ఒక అద్భుతమైన వ్యక్తిగా మీ వీధిలో ఉన్నాడు అంటే మీరు వాడిని చూసి అసూయ చెందకూడదు. యూ షుడ్ నాట్ బి జెలస్. You should take him as your role model. Accept that he is better than me and he is my role model. Then you can go to him, or you can become like him, or you can be better than him. So come out of this concept of jealousy. ఈ 3 విషయాలు చేసుకుంటే మీలో భావ పరివర్తన మీరు చెందగలరన్నమాట. మనం అనుకున్నట్టు పనులు జరగకపోతే మనకు కోపం వస్తుంది. మీరు అనుకుంటున్నారు నాకు మంచి మార్కులు రావాలి పరీక్షల్లో, కానీ మనకు రాకంటే మనకు కోపం వచ్చేస్తుంది. కానీ దానికి కారణం ఏంటో ఆలోచించండి. ఇఫ్ యూ యాక్సెప్ట్ వై యూ ఆర్ నాట్ గెటింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్, దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ ల్యాకింగ్ ఇన్ యూ. దెన్ అనలైజ్ దట్ అండ్ ట్రై టు చేంజ్ యువర్ టాక్టిక్స్, ట్రై టు చేంజ్ యువర్ యాక్షన్ ప్లాన్. దట్ మీన్స్ ఆటోమేటికలీ యువర్ యాంగర్ విల్ కమ్ డౌన్. So the second transformation that is required in youth if you want to become a leader and if you want to make a vibrant India is your emotional transformation. This is number 2. మూడవది ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది కూడా చాలా ముఖ్యం. ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మేధో పరివర్తన. రెండవది భావ పరివర్తన అంటే కోపం ప్రదర్శించడం, కాన్సన్ట్రేషన్ లేకుండా బిహేవ్ చేయడం. వాట్లలో మీ భావ పరివర్తనను ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ది థర్డ్ వన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ మేధో పరివర్తన. నేను ఎలాగైతే విజన్, యాక్షన్ వీటి గురించి చెప్పానో దట్ ఈస్ కాల్డ్ ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ది ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ది స్వాట్ అనాలిసిస్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈరోజు కూర్చొని మీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మీలో ఉన్న వీక్నెసెస్ ఏంటి, మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మీకున్న థ్రెట్స్ ఏంటి,
You analyze yourself. You prepare a SWOT diagram for you. Then you will come to know where you are weak, where you have threat. So వీటిని అనలైజ్ చేసుకొని ఇంటలెక్చువల్గా ఇఫ్ ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్, దెన్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో అదేవిధంగా నేను చెప్పాను, హ్యావింగ్ ఏ విజన్ ఇన్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విజన్. సో టుడే యూ ఫార్ములేట్ యువర్ విజన్. విజన్ ఫార్ములేట్ చేసుకుంటున్నప్పుడు ఈ విజన్ ద్వారా హౌ ఐఎమ్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ ది నేషన్, ఇది కూడా ఆలోచించండి. హౌ ఐఎమ్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ ది నేషన్. మీ గురించి మీరు ఆలోచించుకోకుండా మీ ద్వారా దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నామని ఇంటలెక్చువల్ లెవెల్లో మీరు ఆలోచిస్తే, దెన్ యూ ఫైండ్ యువర్ ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఫర్ దట్ what is required is you need to have tremendous knowledge. That is what is the requirement. Intellectual transformation అవ్వాలంటే మనలో అద్భుతమైన జ్ఞానం ఉండాలి. అందుకని టిఎస్ ఎలియట్ అని రాశారు ఆయన. వాట్ he said is wisdom is lost in knowledge, knowledge is lost in information. ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అతి భయంకరంగా ఉంది. ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే, ఒక విషయాన్ని మీరు కొట్టగానే మీ దగ్గర 1 lakhs of sites ఓపెన్ అయిపోతున్నాయి మీకు. దాంతో మీలో లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఏది చదవాలి, ఇది చదవాలా, అది చదవాలా, అది చదవాలా, అయ్యో నేను అది చదవలేదే, ఈ విధమైన భావనలో ఏమవుతుందంటే యు ఆర్ డిగ్రేడింగ్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఫ్రమ్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ పాసిబుల్, గో టు ది స్టేజ్ ఆఫ్ విజ్డమ్, ఆర్ అట్లీస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అట్లీస్ట్ హ్యావ్ నాలెడ్జ్, గుడ్ నాలెడ్జ్. దట్ గుడ్ నాలెడ్జ్ లీడ్స్ టు ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్. హౌ యు అక్వైర్ గుడ్ నాలెడ్జ్? How you acquire good knowledge? Dr. APJ Abdul Kalam sir has clearly mentioned it is very very simple. He said you get knowledge from home. ఇంటి నుంచి మీకు అద్భుతమైన జ్ఞానం దొరుకుతుంది. మంచి స్నేహితుల దగ్గర నుంచి అద్భుతమైన, you get good knowledge from good friends. You get good knowledge from good books. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోగలిగితే you get good knowledge from the teachers. You get good knowledge from coming into contact with good human beings. మీరు ప్రతి ఆదివారము రామకృష్ణ మఠ్కి వచ్చారనుకోండి, you will see so many good people moving around. So try to come in contact with them. You try to come and establish your intellectual equations or intellectual talking or intellectual thinking with them. Then you acquire knowledge. కాబట్టి the third thing what is required to you is the intellectual transformation. So the physical transformation, transforming yourself physically, becoming more fitter and more dynamic. The second one is the emotional transformation, controlling your feelings, taking efforts to concentrate and taking out anger from you, trying to concentrate more on things, getting away from the habit of jealousy, yes, swartham, asuya, వాటి నుంచి మీరు దూరంగా వెళ్ళగలరు. థర్డ్ థింగ్ ఈజ్ ది ఇంటలెక్చువల్ ఎబిలిటీ, అనలైజింగ్ మై సెల్ఫ్ ఇంటలెక్చువల్లీ అండ్ ప్రిపేరింగ్ అన్ యాక్షన్ ప్లాన్. అండ్ ది ఫోర్త్ థింగ్ వాట్ యు రిక్వైర్ ఈజ్ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్, సాంస్కృతిక పరివర్తన. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సాంస్కృతిక పరివర్తన అంటే మన సంస్కృతి గురించి తెలుసుకోవడం, మన దేశం గురించి తెలుసుకోవడం, మన పరిసరాల గురించి తెలుసుకోవడం, తద్వారా మనల్ని మనం మార్చుకోవడం. హ్యావ్ ఎ గ్రేట్ ఫీలింగ్ అబౌట్ ది నేషన్. మన దేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి మీరు తెలుసుకోవాలి. మన పూర్వులు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి ప్రపంచానికి చూసుకోండి. మన దగ్గర ఉన్న విశ్వవిద్యాలయాల గురించి మనం తెలుసుకోండి. నలంద, తక్షశిల. ఇప్పుడు మీరు ఎలాగైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళాలి, MITకి వెళ్ళాలి ఇలా అనుకుంటుంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచంలోని విద్యార్థులను ఎప్పుడైనా అడిగితే దే యూస్ టు టెల్, మా జీవితంలో ఒక్కసారి నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో మేము అభ్యసిస్తే మా జీవితం ధన్యం అని వాళ్ళు అన్నారు. కాబట్టి యూ షుడ్ నో ది ఇండియన్ సంస్కృతి, ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ వాల్యూ సిస్టమ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. దిస్ ఈస్ ఇండియన్ కల్చర్. We should know about this and we should inculcate the qualities of this. That is very very important. ఇవి ఎప్పుడైతే మీరు నేర్చుకున్నారో అప్పుడు ఏమవుతుందంటే మీలో you will be transformed culturally.
మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు ముఖ్య కారణం ఏంటంటే వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ కల్చరలీ. మహిళలు దేవతలతో సమానంగా చూసే దేశం మన భారతదేశం. దట్ ఈస్ అవర్ కల్చర్. కానీ ఎప్పుడైతే ఆ కల్చర్కు దూరంగా వెళ్ళిపోతున్నామో మనం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో యూ షుడ్ హ్యావ్ దిస్ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఫర్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్, కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దానికి మన కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యం. అందువల్ల ఇక్కడ ఎవరైనా పెద్దలు ఉంటే, ఈవెన్ యువతరం కూడా మన కుటుంబ వ్యవస్థలోంచి చాలా ముఖ్యమైనది భారతదేశం. నేను మొన్న కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మా నాన్న గారిది 50వ మన లగ్న సమారంభం అంట, మన వెడ్డింగ్ యానివర్సరీ అంట. అది మేము సెలబ్రేట్ చేస్తున్నాం అన్నమాట. అప్పుడు అమెరికా నుంచి అక్కడ ఉన్న వాళ్ళ నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. దెన్ ఐ ఆస్క్డ్ మీ, వాట్ ఈస్ దట్ యు ఆర్ సెలబ్రేటింగ్? ఐ సెడ్ ఇట్ ఈస్ ది 50th వెడ్డింగ్ యానివర్సరీ ఆఫ్ మై పేరెంట్స్. దే వర్ సర్ప్రైజ్డ్ how people can live together for so many years. I said, that is Bharat, that is India, that is our Egypt, that is our family system, that is our family system, I told. So అటువంటి సంస్కృతి ఉన్న మన భారతదేశాన్ని మనం we should feel proud. ఇటువంటి విషయాలు మీరు ఎప్పుడైతే చదువుతారో, ఇటువంటివి వంట పట్టించుకుంటారో, then you will be culturally transformed. So physical transformation, emotional transformation, intellectual transformation, and cultural transformation. And the final transformation, what is required to all of you, is the spiritual transformation. That is very, very important. Spiritual transformation. What is spirituality? ఆధ్యాత్మికత అంటే ఏంటి అన్నది చాలా మంది అడుగుతుంటారు మమ్మల్ని. ఆధ్యాత్మికత అంటే ఏం లేదు, ఎదుటి మనిషిలో భగవంతుని చూడడం, అదే ఆధ్యాత్మికత. మదర్ తెరీసాను మనం చూసాం. ఆమె కుష్టు రోగులను దగ్గరికి తీసుకుంది, లేకుంటే మిగతా వాళ్ళంతా అసహించుకుంటారు, వాళ్ళకి దగ్గర రానివారు. మొన్నే నేను భద్రాచలం వెళ్ళొచ్చాను. అక్కడ ఒక సరోజమ్మ అని ఒక ఆవిడ పనిచేస్తుంది అక్కడ. ఇక్కడ కూడా నాగచంద్రికా దేవి గారు అని ఇక్కడ పనిచేస్తారు మన హైదరాబాద్లో. వెళ్ళి వాళ్ళ హాస్పిటల్స్ కానీ వాళ్ళ ఆశ్రమంలోకి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేసి రండి మీరు. ఆ మనుషులను సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నారు ఈ మహానుభావులందరూ. ఎందుకంటే those are the spiritually elevated people. That is what is called spirituality. That is what is called as spirituality. ఆ స్థాయికి మనల్ని మనం మార్చుకోగలగాలి. That is what is called spiritual transformation. ఎప్పుడైతే మీరు స్పిరిచువల్గా మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగారో, then you will transform yourself. అందువల్ల ఆధ్యాత్మిక పరివర్తన అంటే మనల్ని గురించి మనం ఎక్కువ తెలుసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ ఆధ్యాత్మికత. మనల్ని గురించి మనం తెలుసుకోవడం, దానికి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత చాలా ముఖ్యం. మన గురించి మనం తెలుసు. కాబట్టి ఈ 5 పరివర్తనలు గనక మీరు తీసుకోరాగలిగితే మీలో, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంటెలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్, కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్, అండ్ ఫైనలీ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ 5 విషయాలను మనం తీసుకురాగలిగితే, దెన్ యూ విల్ బి ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఏ యంగ్ లీడర్. వెన్ యూ ఆల్ బికమ్ యంగ్ లీడర్స్, then the country is going to become vibrant. So my sum and substance, what I wanted to tell you is, transform yourself and the nation automatically gets transformed. The country should transform into a nation. The country should transform into a nation. When you transform yourself from the present position to the position where you are aspiring, the country also transform itself to a nation. కాబట్టి ఈరోజు మనం మన దేశాన్ని గనుక వైబ్రెంట్గా తయారు చేయాలంటే, ఫస్ట్ ఐ విల్ బికమ్ వైబ్రెంట్. ఐ విల్ బికమ్ వైబ్రెంట్. యూ డిసైడ్ దట్. హౌ యూ హ్యావ్ టు డూ ఇట్? ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. మీ సినిమాలు ఏవి ఇవన్నీ ఇట్లాంటివంటివి ఏవి నేర్పించం. మీ సినిమాలు నేర్పించేది ఏంటంటే, 40 అడుగుల బిల్డింగ్ నుంచి దూకగలగాలి మీరు, 10 నిమిషాల్లో 100 మందిని చంపేయాలి, ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటివన్నీ మీకు గమనిస్తుంటారు మీరు వాటిలో. నేను అలాంటివి ఏం చెప్పట్లేదు. ఉదయాన్నే లేవండి అని చెప్తున్నాను. మంచి అలవాట్లు ఉంచుకోండి అంటున్నాను. వ్యసనాల నుంచి దూరంగా ఉంచుకోండి అంటున్నాను. మీ ఫిజికల్ ఫిట్నెస్ను పెంచుకోండి. దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. సెకండ్ థింగ్, మీ యాంగర్, మీ కాన్సన్ట్రేషన్, యాంగర్ని పారుద్రోలండి. అసూయ,
జలసీనెస్ ను దూరం పారుతుండండి. ట్రై టు కాన్సన్ట్రేషన్ ని పెంచుకోండి. యాంగర్ ను దూరం చేసుకోండి. క్వైట్ పాసిబుల్. ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్. నాలో ఉన్న శక్తులేంటి, వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్, వాట్ ఆర్ మై వీక్నెసెస్, వాట్ ఆర్ మై ఆపర్చునిటీస్, వాట్ ఆర్ థ్రెట్స్. ప్రిపేర్ అన్ యాక్షన్ ప్లాన్. ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్. నెక్స్ట్ ఈజ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ కల్చర్. మన కల్చర్ ఏం చెప్పిందో మీరు గుర్తుంచుకోండి. ఆల్వేస్ ఫాలో ది కల్చర్. బికాస్ భారతదేశం మిగతా దేశాలకి సంస్కృతి సంప్రదాయాలను నేర్పింది భారతదేశం. కాబట్టి ఆ దేశంలో ఉన్నందువల్ల సంస్కృతి నేర్చుకోవడానికి మీరు ఏ కంట్రీకి వెళ్లాల్సిన అవసరం మనకు లేదు. ఈ దేశంలోనే ఎంతో మంది వ్యక్తులు ఈ దేశానికి వచ్చి ఇక్కడి కల్చర్ నేర్చుకుని వెళ్ళారు. చదవండి మీరు. యూ గో త్రూ వేరియస్. దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ గ్రేట్ మైండ్స్ ఆన్ ఇండియా. గ్రేట్ మైండ్స్ ఆన్ ఇండియా అని సలీల్ గెహాల్ అని ఒక మేఘాలయకు చెందిన ఒక వ్యక్తి రాశారు. ఆ వ్యక్తి రాసిన ఆ పుస్తకాలు 100 పేజీల పుస్తకం. చదవండి. భారతదేశం గురించి ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు ఏమన్నారు అన్నది అద్భుతంగా ఆయన వర్ణించాడు అనమాట. సో అది చూడగానే మనకు అనిపిస్తుంది ఐఎమ్ వెరీ లక్కీ టు బి బార్న్ ఇన్ దిస్ కంట్రీ. కాబట్టి నా కంట్రీకి ఉన్న వాల్యూస్ ఏంటని మీరు తెలుసుకోవాలి. దెన్ యూ గెట్ కల్చరల్లీ ట్రాన్స్ఫార్మ్ అండ్ నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ ఈస్ ది స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని మీలో వస్తే డెఫినెట్ గా ఏ డే విల్ కమ్ వేర్ ది నేషన్ విల్ బి బికమ్ very vibrant, because a nation is made up of vibrant individuals, vibrant leaders. Whatever may be the field, you are going to be vibrant. In the process, make the nation vibrant. So వెళ్తూ అబ్దుల్ కలాం గారు ఎక్కడో చోటు చెప్పిన మాట నేను చెప్తాను. ఆయన ఏమంటారంటే, మన యువతరం అంతా టీషర్ట్లు వేసుకుని వాటి మీద వేరే వేరే దేశాల పేర్లు దాని మీద రాసుకొని తిరుగుతుంటారు. వేరు వేరు దేశాల పేర్లు, వేరు వేరు రాజ్యాల పేర్లు రాసుకుని విదేశాల్లో ఉన్నవి. ఆయన ఏమంటారంటే, ఒక రోజు ఎలా రావాలంటే ఇతర దేశాలలో ఉన్న వ్యక్తులు టీషర్ట్లు వేసుకొని దాని మీద భారత్, ఇండియా అని రాసుకోవాలి అంటారు ఆయన అనమాట. అటువంటి భారతదేశాన్ని మనం తయారు చేయగలం. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఫీలింగ్. మీరు అమెరికాకు దిగగానే, న్యూయార్క్లో దిగగానే అక్కడ ఎయిర్పోర్ట్లో చాలా మంది అమెరికన్స్ ఇండియా అని రాసుకున్న టీషర్ట్స్ వేసుకొని తిరుగుతుంటే యూ ఫీల్ వెరీ ప్రౌడ్. సో ఆ మార్పు అక్కడ మీరు రావాలని కోరుకుంటుంటే మనలో మనం మార్పు తీసుకురావాలి. వెన్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, ది నేషన్ ట్రాన్స్ఫార్మ్స్. అండ్ బై ట్రాన్స్ఫార్మింగ్ ది నేషన్, ది మెసేజ్, ది వైబ్రేషన్స్ విల్ గో టు ఎల్స్వేర్ అండ్ ది రెస్పెక్ట్ ఫర్ ది నేషన్ విల్ అగైన్ ఇంప్రూవ్. సో యూ హ్యావ్ ఆల్ దట్ పొటెన్షియల్. మీరు ప్రతి ఒక్కరిలో అద్భుతమైన శక్తి ఉంది. దాన్ని గుర్తించండి. మన టైం వేస్ట్లు ఎలా జరుగుతున్నాయో ఈ రోజు కూర్చొని రాసేసుకోండి. ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత యువర్ థాట్ ప్రాసెస్ షుడ్ చేంజ్. మీ ఆలోచన సరళి మారాలి. మీ ఆలోచన సరళి మారాలి. బయటికి వెళ్ళిన తర్వాత హోహో వీడు ఈరోజు రామకృష్ణ మట్టుకు వెళ్ళొచ్చాడు, వీళ్ళలో మార్పు వచ్చిందిరా అనుకోవాలి మిగతా వాళ్ళు. కానీ వాళ్ళంత ఈజీగా వదలరు మిమ్మల్ని. దే విల్ అగైన్ ట్రై టు మేక్ యూ ది ఒరిజినల్ పర్సన్. But you stand firm. You stand firm, saying that I want to change. చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. పీపుల్ షుడ్ పర్సీవ్ ది చేంజ్. మీలో వచ్చిన మార్పు వాళ్ళు చూడగలగాలి. వీడు ఏం చేస్తున్నాడు, వై హీ ఈస్ బిహేవింగ్. ఏ క్యూరియాసిటీ షుడ్ డెవలప్ ఇన్ ఆల్ పీపుల్ సరౌండింగ్ యూ. సో దే షుడ్ ఫాలో యూ. They should follow you. So my sincere request to all of you is, if you can form a group, start adopting a small village. మీరు ఒక 40-50 మంది కలిసి దగ్గర ఉన్న ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకోండి. ఎందుకంటే మనం చాలా సమయం మన దగ్గర ఉంటుంది. ఆ సమయంలో ఏం చేయాలని మనకు తెలియదు. కాబట్టి గో టు దట్ విలేజ్. సినిమాలు చూసేయడం ఎప్పుడో ఒకప్పుడు చూడండి. ఆ సినిమాకి వచ్చే డబ్బులు మీరు సేవ్ చేసుకోండి. ఆ సేవ్ చేసిన డబ్బులతో చెప్పులు కొనండి. గో అండ్ పర్చేస్ హవాయి స్లిప్పర్స్. రోడ్డు మీద వెళుతూ చెప్పులు లేని వాళ్ళు ఎవరైనా కనిస్తే ఆ పిల్లవాడికి ఇవ్వండి. You can do that always. This is what is giving. The art of giving has to increase in you. ఇచ్చేది. మనిషి ఎదిగాడరా అంట. ఎదిగాడు అంటే వాడు ఏదో డబ్బులు పెట్టుకొని ఎదిగాడు అన్నది కాదు. వాడు ఎంత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడేవాడిలాగా తయారు, అది ఎదగడం అంటే. అటువంటి ఎదుగు మనం ఎదగాలన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్. అటువంటి మార్పు మీలో తీసుకురావాలి. మనిషికి భగవంతుడికి పెద్ద తేడా లేదంట. ఎందుకంటే ఎవరైనా తపస్సు చేస్తే
ఆర్ మనం గుడికి వెళితే భగవంతుడిని ఏదో కోరుకుంటాం, భగవంతుడు మీకు అది ఇస్తాడు. కాబట్టి కోరుకునే స్థాయి నుంచి మనం ఇచ్చే స్థాయికి మనం మారగలిగితే మనిషి నుంచి దేవుడిగా మనం పరివర్తన చెందబోతున్నాం. ట్రాన్స్ఫర్మేషన్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. అడిగే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగండి. మనుషుల నుంచి భగవంతుడి స్థాయికి మీరు ఎదగలరు, అంతే. ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా ఇదే అలవాటు చేసుకోండి. మేబీ ఇన్ యువర్ పొలిటికల్ ఫీల్డ్, మేబీ ఇన్ యువర్ అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్, మేబీ ఇన్ యువర్ ఇండస్ట్రియల్ ఫీల్డ్, maybe in your academic field, or maybe in your defense field. From a stage of taking, grow to a stage of, or transform to a stage of giving. Then you change, you transform yourself into an individual to a godly individual. అంటే ఒక మనిషి నుంచి ఒక భగవంతుడిగా మీరు మారగలిగే అద్భుత శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. బట్ యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ దోస్ హ్యాబిట్స్. కాబట్టి ఈ విషయాలు మీకు తెలియజేశాను ఈరోజు. ఆ విషయాల ద్వారా మీరు ఒక్కసారి వెళ్లి ఆలోచించండి. వాట్ హ్యాస్ హ్యాపెండ్ టుడే ఇన్ రామకృష్ణ మఠ్, నేనేం చేయగలను అన్నది మీరు ఆలోచన మొదలు పెడితే డెఫినెట్లీ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ది కంట్రీ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్. ది రామకృష్ణ మఠ్ బోధమాయానంద గారు ఆయన చేస్తున్న కృషి చూడండి. 150 సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా మనం మొత్తం 2 రాష్ట్రాల్లో స్వామి వివేకానందుల వారి రథయాత్ర కండక్ట్ చేశాం. ఎంతో మంది యూత్ లో ఆ విధమైన మూమెంట్ తీసుకురాగలిగాం. ఈ రోజు ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. దట్ మీన్స్ ఎ మైండ్ సెట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఎ మైండ్ సెట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. యూత్ వాంట్ టు కాంట్రిబ్యూట్. People always say, some people they comment, youth are useless. I say, youth are used less. Youth are useless, God. Youth are used less. The more you use the youth, the more vibrant they become. The more vibrant they become. సో ఈ విధమైన ఆశయాలతో, ఈ విధమైన దేశంలో నేనేదో చేస్తానన్న భావనలతో మీరు గనక వృద్ధి చెందగలిగితే, ఎలాగైతే నరేంద్రుడు వివేకానందులుగా పరివర్తన చెందారో, ఎలాగైతే వర్గీస్ కురియన్ అమూల్ వర్గీస్ కురియన్ గా మారారో, ఎలాగైతే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గా పరివర్తన చెందారో, నేను కూడా పరివర్తన చెంది తద్వారా దేశాన్ని పరివర్తన చెందిస్తానని ఈ రోజు మీరు నిర్ణయించుకోండి. 2020వ సంవత్సరం వరకు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు దేశమంటే భారతదేశం, పౌరులంటే భారతీయులు అని మన ప్రపంచ దేశాల ముందు వెలుగెత్తి మనం చాటగలగాలన్నమాట. అటువంటి అద్భుత భారతదేశాన్ని మనమంతా కలిసి నిర్మిద్దాం అని మీ ముందు ప్రతిపాదిస్తూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన రామకృష్ణ మఠ్, ముఖ్యంగా గురువులు బోధమయానందుల వారికి, ప్రధానాచార్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలా ముందు మనం కలుస్తూ ఒక అద్భుతమైన భారతదేశ నిర్మాణం చేద్దామని మీకు వినతి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.